20వ తారీఖున బాన్సువాడపట్నంలో సేవకుల యొక్క సహకారంతో గవర్నమెంట్ వారు క్రిస్మస్ ఫీస్ట్ ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టారు, మటన్తో పెట్టారు. అయితే ప్రతి సంవత్సరం 100 క్యాలెండర్లు వేపిస్తే ఆ 100 క్యాలెండర్లో ఒక 20-30 క్యాలెండర్లు నేను గిఫ్ట్లు ఇచ్చుకుంటా ఎక్కడో దేశం మీద పరిచయస్తులకి. దేవునికి స్తోత్రాలు. అక్కడ క్యాలెండర్లో టేబుల్ మీద పెట్టుకొని కూర్చున్నాను నేను. 2 సేవకులు అక్కడ ఉన్నారు బయట. క్యాలెండర్లు ఇవ్వటం కొరకే అక్కడ కూర్చున్నాను నేను, లేకపోతే లోపల ఎక్కడో ఉంటుంటుంది. 2 ప్రశ్నలు అడిగాడు అక్కడున్న ఒక యవనస్తుడు. సేవ చేస్తున్నానని అక్కడక్కడ వాక్యాలు చెబుతూ ఉంటారు. అతనైతే పరిశుద్ధాత్మని పొందుకోలేదు. నేనేసి క్వశ్చను యూట్యూబ్ ఛానల్ ముఖంగా చేస్తున్నాను. అతను నన్ను 2 ప్రశ్నలు అడిగాడు. మీ అమ్మగారు వాక్యం చెప్పవచ్చా? 1 గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ ఇస్తున్నాను. 2వది నన్ను అంటాడు, తండ్రి, పరిశుద్ధాత్మ, కుమార అనకుండానే నేను బాప్తిసాలు ఇస్తున్నానని నన్ను అపరాధిగా ఆయన గుర్తించాడు. ఎవరు చెప్పారయ్యా ఇలాంటి పదాన్ని నీకు? నేను అడిగితే నాకు ప్రియాంక చెప్పింది అన్నాడు. అట్లొచ్చండి 2 శబ్దాలు, 2టికి ఆన్సర్ చెప్తాను. ఆయన వేసిన క్వశ్చన్లకి ఆన్సర్ కాదు, ప్రపంచం వింటది. ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలంతా వింటారు ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని. నేను బాప్తిసాలు ఇచ్చేటప్పుడు ఎవరన్నా రండి, ఫోన్ తీసుకొని రండి, రికార్డింగ్ చేయండి, నేను ఎలా ఇస్తాను చెప్తున్నానండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి అని ఉంది. మత్తయి సువార్త 28:19 వాక్యం చూడండి, తీయండి, బైబిల్ తీయండి. వీళ్ళు ప్రపంచంలో ఉన్నోళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అంటున్నారు. ఏంటి ఆ నామము? వీళ్ళందరూ ఇచ్చేది అదే. ప్రపంచంలో ఉన్న సేవకులు అందరూ బాప్తిస్మములు ఇచ్చేటప్పుడు ఈ వల్లిస్తారు. చివరికి వచ్చేసరికి నామములోనికి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోకి అంటారు. నేనేసే క్వశ్చన్ ఏంటంటే తండ్రి యొక్క నామం ఏంటి, కుమారుని నామం ఏంటి, పరిశుద్ధాత్మ నామం ఏంటి? నామములోనికి అని రాసింది అక్కడ. ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ అని ఉంటుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ హోలీ స్పిరిట్, ఇన్ ద నేమ్ ఆఫ్ సన్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. మీకు కావాలంటే నా దగ్గర ఉంది బైబిల్, నేను మీకు వినిపిస్తాను. దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మత్తయి సువార్త 28:19 వాక్యంలోనండి, 28:19 వాక్యము. ఇంగ్లీష్ బైబిల్, చిన్న బైబిల్ ఉంది నా దగ్గర. ఏమనుంది ఇక్కడ తెలుగులో? వెళ్ళండి, యేసు ప్రభు వారు ఆజ్ఞ, దాన్ని ఏమంటారు అంటే లాస్ట్ ఆయన బోధ, లాస్ట్ కమాండ్మెంట్ అది. అయితే ఇక్కడ ఏమన్నాడంటే గో దేర్ఫోర్ అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ ద నేషన్స్ అంటాడు. బాప్టైజింగ్ దెమ్, ఎవరికి? డిసైపుల్స్కి. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ 1, అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. దాని తెలుగు తర్జుమా కరెక్టే ఉంది. అయితే ఇన్ ద నేమ్ ఆఫ్ అని ఉందా? ఇన్ ద నేమ్ ఆఫ్ అంటూ ఏం చేశాడంటే ఆ 3 తీసుకొచ్చి ఈ నామంలో పెట్టేశాడు. ఏ నామములోకి చెప్పండి?
ఏ నామములోకి ఇవ్వాలా? పాత నిబంధన ప్రార్థన ఎక్కడ ప్రారంభమైంది? అక్కడ నుంచి మలాకి గ్రంథం వరకు, లేక మన యోహానిచ్చే బాప్తిస్మముల వరకు ప్రార్థన ఏ నామంలో చేశారంటే యెహోవా నామంలోనే చేశారు. ఒప్పుకోక తప్పదు. తర్వాత యేసుక్రీస్తు బాప్తిస్మములు ఇవ్వలేదు, కానీ ఆయన శిష్యులు చూస్తుండిరి అని వాక్యం ఉంటుంది. ఆ శిష్యులు బాప్తిస్మములు ఇచ్చినప్పుడు వారు కూడా యేసు నామంలో ఇవ్వలేదు, యెహోవా నామంలో ఇచ్చి ఉంటారు. యేసు ప్రభు మరణించిన తర్వాత ఆయన మరణించకముందు చెప్పబడిన ఆజ్ఞ ఏంటంటే, మీరు వెళ్ళి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామములో లోనికి, తెలుగు బైబిల్లో అది ఉంటుంది, లోనికి బాప్తిస్మం ఇవ్వమని చెప్పాడు కదా. ఆ నామము ఏమిటని ప్రశ్న. అందరూ చేసేది ఏంటంటే తప్పు. తండ్రి అనేది బిరుదు, కుమారుడు అనేది బిరుదు, పరిశుద్ధాత్మ అనేది బిరుదులు కాకపోతే నామాలు అవి. తండ్రి అంటే ఏ తండ్రి, కుమారుడు అంటే ఏ కుమారుడు, పరిశుద్ధాత్మ అంటే ఏ పరిశుద్ధాత్మ, అలా ప్రశ్నలు వస్తాయి. అందుకని ఆది అపోస్తులైన శిష్యులు ఎలా చేశారంటే, పౌలుతో సహా అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. వాళ్ళు ఏం చేశారంటే, అపోస్తలులో ఒక శ్రేష్టమైన అపోస్తలుడు పౌలు, ఆయన ఏం చేశాడంటే ఆ 5వ వాక్యంలో, మన 19వ అధ్యాయం 5వ వాక్యంలో, వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందిరి అని రాసింది. వాళ్ళు స్పష్టంగా రాశారు. ఆ నామం ఏమై ఉన్నదని వాళ్ళు గ్రహించి ఎవరికి చెప్పాడు? ఈ దొరగారులందరికీ చెప్పాడా యేసు ప్రభు? వీళ్ళు చదువుకొని ఆ విధంగా చేస్తున్నారు, శిష్యులు చేశారని. శిష్యులు అలా చేయలేదు. 4 రెఫరెన్సులు చూపిస్తా. 10:48, 2:38 అపోస్తుల కార్యాలు ఇవి, 19:5, ఇలాగా 4 రెఫరెన్సులు చూపిస్తాం మీకు. ఆ 4 రెఫరెన్సుల్లో ఏ నామములోనికి బాప్తిజం ఇచ్చారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇచ్చారు. అపోస్తులు 2:38 చూడండి, వాక్యాన్ని చూడండి, అక్కడేం రాసింది? 2:38, అపోస్తుల కార్యాలు 2:38, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున పొందుడని పేతురు చెప్పాడు. పేతురు ఆజ్ఞాతిక్రమం చేశాడు కదండి, అంతేనా? పౌలు కూడా ఆజ్ఞాతిక్రమం చేశాడు. తర్వాత 10:48 చూస్తే, అపోస్తులలోనే 10:48 చూస్తే ఇది సిద్ధాంతం 10:48 అపోస్తుల కార్యములు ఏమంటాడంటే, యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించును. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించును అని ఉందా? ఆయన ఇస్తున్న బాప్తిస్మము తప్పు, వాక్యానుసారం కాదు. ఈ ప్రపంచం మీద ఇప్పుడు చెప్పబడిన వాక్యాల్లో ఈ 3-4 వాక్యాలు, ఈ వాక్యాల ప్రకారంగా ఇవ్వకపోతే యేసు ప్రభువు చెప్పిన ఆజ్ఞను వారు అతిక్రమించారు. అర్థం చేసుకునండి, యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞని వారు అతిక్రమించారు, ఆజ్ఞాతిక్రమం చేశారు. ఏమన్నాడంటే యేసు ప్రభు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి. తండ్రి నామం ఏంటి? పరిశుద్ధాత్మ నామం ఏంటి? పరిశుద్ధాత్మ లింగవచనం రావాలాడ.
మన కుమారుడి నామం ఏంటి? యేసుక్రీస్తే. ఈ 3 కలిసిన నామములో వాళ్ళు బాప్తిస్తాలు ఇచ్చారండి. ఆ ప్రకారంగా నేను చేస్తున్నా. ఏమంటానంటే, తండ్రి యొక్కయు రికార్డ్ చేసుకోనండి మన బాప్తిస్తాలు ఇచ్చే స్థలానికి వచ్చి, పరిశుద్ధాత్మ యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము అయినా ప్రభు అయిన యేసుక్రీస్తు నామని ఈ 2 వాక్యాలను జోడించి నేను బాప్తిసం ఇస్తున్నా. ఒకడంటాడు, ఆ వర్డే అటు కాదు ఇటు కాదు మీరు ఇచ్చే బాప్తిసం, కొంత యేసునామం కలిపావు, మళ్ళీ 3 పదవులు కలిపావు అని చెప్పేసి ఒకడంటాడు. అంటే ప్రపంచం మీద ఈ వాక్యము రాసినోళ్ళు చెప్పినోళ్ళు తప్పుడోళ్ళు అన్నట్టు వీళ్ళ దృష్టిలో. అది కొచ్చా మాట, అంతేనా? కొచ్చా అనే మాట కాదు, అది ఆడదిగాక మగదిగాక ఉన్న మాట అన్నట్టు వాళ్ళ దృష్టిలో. వినండి, వాక్యం వినండి. నామములోనికి అంటే ఏ నామంలోనికి ఇవ్వాలి? పాత నిబంధన అంతా మన యోహాను బాప్తిస్మములు ముగించే వరకు, యోహాను బాప్తిస్మములు ఆగే వరకు ఇచ్చుట యెహోవా నామములోనే సున్నతి చేయబడింది. సున్నతి అంటారు, ఆ కాలంలో బాప్తిస్మం లేదు. యోహాను బాప్తిస్మం ఆగిపోయిన తర్వాత శిష్యులు బాప్తిస్మం ఇచ్చుసుండిరి అని ఉంటుంది. అక్కడి నుంచి శిష్యులు ఇచ్చుసుండిరి, అక్కడి నుంచి ఇప్పుడు సంఘం ముగింపు వరకు ఇచ్చేది ఇప్పుడు నేను చెప్పిన విధంలో. దేవునికి స్తోత్రాలు. దాని మీద ఒక ట్రైనింగ్ క్లాస్ అయింది, ఒక పారాగ్రాఫ్. దీన్ని ఆమోదించే వాళ్ళు ఆమోదించవచ్చు, ఆమోదించకపోతే మీరు అజ్ఞాతిక్రమం చేస్తున్నారు ఈ సేవకులు కనుక. దేవునికి స్తోత్రాలు. నామములోనికి అంటే ఏంటి ప్రశ్న? నువ్వు అబద్ధము విన్నావు, నన్ను అపార్థం చేస్తున్నావు, పొరపాటుగా మాట్లాడుతున్నావు నేను అన్నాను. ఇదొకటి. ఇంకొకటి చెప్తానండి. ఇంకొక క్వశ్చన్ వేసాడు కదా, అమ్మగారు వాక్యం చెప్పవద్దు అని కమెంట్ చేస్తున్నాడు నన్ను అక్కడ. దినకరాన్ గారి భార్య వాక్యం చెబుతుంటే బుద్ధి లేని వాళ్ళు అందరూ వింటున్నారు కదా కదా. దినకరాన్ గారి భార్య తెలుసా? ఈ విశ్వాసులందరూ బుద్ధి లేని వాళ్ళే, వినేవాళ్ళంతా కదండి. మరి ఇప్పుడు ఆ టీవీలో జాయిస్ సేరియన్ అని ఒక అమ్మ వాక్యం చెబుతుంటే అందరు వింటున్నారు కదా, అంతేనా? స్త్రీలు ఎంతమంది వాక్యం చెబుతున్నారు టీవీల్లో? చెప్పేవాళ్ళందరూ తప్పుడోళ్ళే వీడి దృష్టిలో, వినేవాళ్ళందరూ తప్పుడోళ్ళే కదండి. అయితే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆయన వేసిన క్వశ్చన్ ఏంటంటే, నన్ను స్త్రీ సంఘంలో మాట్లాడకూడదు. వినండి శ్రద్ధగా, మీరు వినండి, ఈ యూట్యూబ్లో వాక్యం వినేవాళ్ళు కూడా వినండి. స్త్రీ సంఘంలో మాట్లాడకూడదు అని ఉంది, అంతేనా? తీయండి, అవసరం తీయండి. అక్కడ ఏమి రాసిందంటే, ఆ వాక్యం నాకు చూపిస్తున్నాడు. అక్కడ ఏం రాసిందంటే 1 కొరింథీ 14వ అధ్యాయము మన 34వ వచనంలో ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. లెట్ యువర్ ఉమెన్ కీప్ సైలెంట్ ఇన్ ద చర్చెస్ అని ఉంటుంది. ఫర్ దే ఆర్ నాట్ పర్మిటెడ్ టు స్పీక్ బట్ దే ఆర్ టు బి సబ్మిసివ్ యాజ్ ద లా ఆల్సో సేస్. ఏం రాసిందండి ఇక్కడ వచనం? నేను ప్రశ్నలు వేస్తా, ఆ ప్రశ్నలు మీరు మొదట తెలుసుకోనండి. దీని విషయం ప్రశ్నలు అడుగుతాను. మొదట మీరు ఆన్సర్ చెప్పగలిగితే మీది రైటో లేకపోతే బైబిల్లో ఉన్నది రైటో తెలిసిపోతుంది. చూడండి, స్త్రీ సంఘములో మాట్లాడకూడదు అనే మాట ఉంది కదా, మీరు చెప్పండి, మాట్లాడవచ్చా మాట్లాడకూడదా? మోషేది కరెక్ట్. స్త్రీ సంఘములో అక్కడ వాక్యము మాట్లాడకూడదు అని ఉంది, మాట్లాడవచ్చు అన్నాడు కదా. దీనిలో 4 రకాల భావాలు ఉన్నాయి. ఒకటి, సంఘంలో స్త్రీ ప్రార్థన చేయవచ్చా చేయకూడదా? ప్రార్థన చేస్తే అది మాటలా కాదా? ప్రార్థన ఒకటి. ఆరాధన చేయవచ్చా? ఆరాధన ఎటు చేస్తారు? సైలెంట్గా చేస్తారా? నిశ్శబ్దంగా? సాక్ష్యం చెప్పవచ్చా? మరి ఇక్కడ వాక్యం మాట్లాడకూడదంటే అర్థం ఏంటి? ప్రశ్న. స్త్రీ సంఘములో
మాట్లాడకూడదు అని అంటే అర్థం ఏంటి? బోధించకూడదు అని అర్థమా? అదే మాట్లాడటం అంటే బోధించడం అని అర్థమా? మీ ఇంట్లో తల్లి, 4 పిల్లలు ఉన్నారు. ఆ ఇంట్లో ఫాదర్ ఉన్నాడు, ఆ పిల్లల తండ్రి బోధించాలి. తల్లి ఏం చేయాలా? తల్లి బోధించేది, తండ్రి? చెప్పండి, మీరు నిజంగా చెప్పండి. ప్రథమ పాఠశాల అన్న పోయిన ఆదివారం తల్లి పిల్లలకి నేర్పేది, తండ్రి? తల్లి కదా. అంటే బోధకురాలు అని అర్థమా ఆ పిల్లలకి? కాదా? తల్లి బోధకురాలు కదా. పిల్లలకు అన్నం వండి పెట్టి తల్లి పిల్లలకి జ్ఞానం నేర్పుతుంది. అమ్మ అంటాం నేర్పుతుంది, డాడీ అంటాం నేర్పుతుంది తల్లి. మరి ఇక్కడ చెప్తున్నానండి, 39 మంది భార్యలు ఉన్నారు, వానికి 300 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా సంఘమా కాదా? ఆరాధన కూర్చుంటే 39 మంది భార్యలు, 300 మంది కడుపును పుట్టిన పిల్లలు. అంతమందిని అటు చేసుకున్నాడు అనుకుంటారు. నాకు తెలియదు, యూట్యూబ్లో వచ్చింది. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనూ చూశాను. వాళ్ళందరూ గ్రూప్ ఫోటో దిగి పెట్టారండి. ఇప్పుడు ఆ తల్లి, ఆ తండ్రి ఇద్దరు ఆ పిల్లలందరికీ జ్ఞానోపదేశం చేస్తారా చేయరా? తల్లి తండ్రి చేస్తాడా, తల్లి చేస్తుందా? అమ్మ అని తండ్రి నేర్పుతాడా, తల్లి నేర్పుతుందా? అమ్మ మమ్మీ అనమని ప్రతిదీ కూడా తల్లి నేర్పుతుంది. గమనించండి, తండ్రి డ్యూటీలకు పోతాడు, తల్లి ఏమో ఇంట్లో పిల్లలకి ప్రతిదీ అమ్మమ్మ అను, నాయనమ్మ అను, తాత అను, ఆను, ఏ అను అని నేర్పేదెవరు? ఇంట్లో తల్లి దగ్గరే పిల్లలు ఉంటారు కదా. ఈ పిల్లగాడు తండ్రి దగ్గర లేడు, తల్లి దగ్గర ఉన్నాడు. తల్లి ఇడిసి 4 రోజులు దూరంగా వెళ్ళిపోయింది అనుకో, తెగేడుస్తాడు. నాకు తల్లి కావాలి కానీ తండ్రి కావాలంటాడా? చిన్నగున్నప్పుడు. అయితే ఇక్కడ గమనించండి, ఒక కుటుంబమే సంఘం అని అర్థం. నేను ఈ వాక్యాన్ని వక్రీకరించట్లేదు. తెలుగు వైపు చూడండి, 1 కొరింథీ 14వ అధ్యాయము 34వ వాక్యం తీసుకొని ఉంచండి. 1 కొరింథీ 14వ అధ్యాయం 34వ వాక్యం. ఆగండి. ఇక్కడ ఒక కుటుంబమే సంఘం. 10 కుటుంబాలు కలిస్తే పెద్ద సంఘం అవుతుంది. 4 పిల్లలు, భార్యాభర్తలు ఉంటే చిన్న సంఘం. 2 కంటే మించితే సంఘం. ఒకళ్ళుంటే సంఘం కాదు, 2 భార్యాభర్తే సంఘం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఇంట్లో పుట్టిన పిల్లలందరూ కలిస్తే కొంచెం పెద్ద సంఘం అయింది. ఇంకా పిల్లలు పెద్దగా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే మనవాళ్ళు తయారు చేస్తారు, ఇంకొంచెం పెద్ద సంఘం అయింది. వీళ్ళందరూ ఒక చర్చికి పోతున్నారు. అలాగ 10 కుటుంబాలు చర్చికి వస్తున్నాయి. దాన్ని పెద్ద సంఘం అన్నాడు. ఆ సంఘం పెరగవచ్చు, లేకపోతే అట్లానే ఉండొచ్చు. ఇక్కడ గమనించండి, తల్లి ఇక్కడ ఉపదేశకురాలు అవుతుంది. తల్లి మాట్లాడకూడవో అని ఆజ్ఞాపించాడా? బైబిల్లో తల్లి మాట్లాడకూడదు ఏమైనా ఆజ్ఞాపించాడు అక్కడ ఆ వాక్యంలో? చూడండి, ఇప్పుడు చదవండి. కొరింథీ సంఘంలో గొడవ అయిందండి, అల్లరి. 2 స్త్రీలు 3 స్త్రీలు, అటు 2 ఇటు 2 పార్టీలు అయిపోయి స్త్రీలు జుట్లు పట్టుకుంటే ఎట్టుంటుంది? ఏదో అల్లరైంది. అందుకని క్రమశిక్షణ నేర్పుతున్నాడు పౌలు అక్కడ ఆ కొరింథీ సంఘానికి. అందుకని కొరింథీ సంఘంలోనే ఈ వాక్యం రాసిపెట్టాడు. వేరే సంఘాల్లో ఈ వాక్యం రాసిపెట్టలేదు, కొరింథీలోనే రాసిపెట్టాడు. చూడండి, మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఇది అర్థం కావాలంటే. సమరయ స్త్రీ అనే ఒక స్త్రీ ఉంటుంది బైబిల్లో. యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వాక్యం. యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వాక్యం. అక్కడ ఏం రాసి ఉంది? స్త్రీ ఎక్కువ ప్రచారం చేస్తుందా, పురుషుడు ఎక్కువ ప్రచారం చేస్తాడా దేవుని గురించి? చెప్పరేంటి?
స్త్రీలు ఎక్కువ ప్రచారం చేస్తారా, పురుషులు ఎక్కువ ప్రచారం చేస్తారా? స్త్రీలు కదా. సమరయ స్త్రీ యేసును గురించి, ఆమెను గురించి ఆయన ప్రవశించేసరికి ఆయన గురించి ఆ ఊరందరినీ పిలుచుకొచ్చింది. యేసును గురించి చెప్పి ఈయన ప్రవక్తగాడా, ఈయన రాబో ఆ ప్రవక్తగాడా అని చెప్పేసి జనమందరినీ అక్కడ తెలుసుకొచ్చింది. ఒక పురుషుడైతే నమ్ముతారా? ఆ పురుషుడి మాట వింటారా? స్త్రీ చెప్పిన మాట వింటారు. చూడండి, అందుకనే అక్కడ స్త్రీని ప్రభువు వాడినట్టుగా గమనిస్తున్నాం. ఆ ఊరంతటికి యేసుని గురించి ప్రచురించడానికి సమరయ స్త్రీని పెట్టాడు. మరి పౌలు గారు ఈ యొక్క సన్నివేశాన్ని అతిక్రమించాడా? ఇక్కడ వాక్యములు ఇప్పుడు చదవండి. ఈ సమరయ స్త్రీ చేసిన సన్నివేశం పౌలు గారికి తెలుసునంటారా? తెలిస్తే పౌలు గారు సమరయ స్త్రీని ఖండించాడా? లేదే. సమరయ స్త్రీని గురించి మనకు తెలిసినంతగా పౌలు గారికి తెలియదా? అప్పుడు గ్రంథం రాయబడలా, కానీ ఆ సన్నివేశం వినుంటాడు కదా ఆ శిష్యులు చెప్పగా. అయితే పౌలు గారు ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాడంటే, ఈ కొరింథీయులు ఏదో అల్లరైంది, ఆ అల్లరిని సర్దానపటానికి కొందరు తాగుబోతులు ఉన్నారు మీ సంఘంలో, కొందరు వ్యభిచారులు ఉన్నారు, కొందరు మన అక్కడ ఉందండి కొరింథీయులో రాసింది విగ్రహారాధికులు ఉన్నారు, కొందరు ఎలా ఉన్నారంటే తన తండ్రికి 4 పెళ్ళాలు ఉంటే అందులో ఒక పిన్నమ్మ దగ్గరికి వెళ్ళినోడు ఉన్నాడట. అది కూడా చెప్తున్నాడు కొరింథీ సంఘానికి. ఇలాంటి అల్లరి సంబంధించిన సబ్జెక్టులు ఉన్నాయి కనుక ఆ సంఘానికి క్రమం పెట్టడం కొరకు పౌలు గారి వాక్యాన్ని రాశాడని నేను భావిస్తున్నాను. ధర్మశాస్త్రము కూడా చెప్పుస్తున్నది. ఏం చెప్పుస్తున్నది ధర్మశాస్త్రము? స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలన్నాడు. సంఘంలో బోధించకూడదని అక్కడ రాశాడా? చూడండి, సరిగ్గా చూడండి. కీప్ సైలెంట్ అంటే అర్థం ఏంటి? కీప్ సైలెంట్ అంటే అర్థం ఏంటి? మౌనంగా ఉండమని, అంతే కదా, అంతే కదా. కీప్ ద బుక్ ఆన్ ద టేబుల్ అంటే అర్థం ఏంటి? కీప్ ద బుక్, కీప్ ద నోట్ బుక్ ఆన్ ద టేబుల్, కీప్ ద పెన్ ఆన్ ద టేబుల్ ఆన్ ద బెంచ్ అంటే అర్థం ఏంటి? అంతే కదా. దాన్ని పెద్దగా బోధించకూడదు, యేసుని కొంచెం మాట్లాడకూడదు. ఏంటి వెర్రి మాటలు, ఎంగలప్ప మాటలు కదండి. ఇలాంటి మాటలు చెప్పి పిల్లల్ని పాడు చేస్తున్నారు. ఆయన మీద పెట్టుకోక, మీ అమ్మగారు బోధించకూడదు అని చెబుతూ ఆయన మీద పెట్టుకోక ఆ పసిపిల్ల మీద పెడతాడు. చూసావా? ఆ పిల్లకి ఏం తెలుసు? ఉగ్గుపాలు కూడా లేవు ఆ పిల్లకి. ఇప్పుడు ఉగ్గుపాలతో పెంచబడలా. ఒక పర్సన్కి నేను బాప్తిజం ఇస్తే తల్లి కనుక పిల్లను కన్న తర్వాత ఉగ్గుపాలతో ఎలా పెంచుద్దో అలాగా ఆ యొక్క వ్యక్తిని నేను సంఘంలో పెంచాలి, వాక్యంలో పెంచాలి. ఇప్పుడు పంది 10 పిల్లలు కన్నది. ఆ పంది దగ్గర లేనప్పుడు కుక్కలు వచ్చి ఒక పిల్లని ఎత్తుకొని పోయినాయి. ఏం చేద్దాం? కుక్కలు వచ్చి ఆ సన్నివేశాన్ని పంది చూసింది. తల్లి పంది గుర్రు 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 అనుకుంటా ఆ కుక్క వెంట పడింది. అది విడిచిపెట్టలా, దాన్ని కొరికేసింది, చచ్చిపోయింది. ఈ సన్నివేశం అదే. బాప్తిజం పొందుకుంటున్నారు, సంఘంలో పెంచబట్టలేదు. ఏ కుక్క వచ్చో ఆ పిల్లని అట్లా తీసుకొని పోతుంది. అదే సన్నివేశం, ఇదే సన్నివేశం. వాక్యాల అర్థాలు తెలియవు ఈ పిల్లకాయలకి. కొత్తగా వస్తున్నారు బాన్సువాడికి బోధలు చేస్తామని, వాక్యాల అర్థం తెలియదు. వెంటనే అన్నాను, బోధించకూడదు సరే, కానీ సువార్త చెప్పొచ్చా, దేవుని గురించి మాట్లాడొచ్చా అన్నా. మాట్లాడొచ్చా అన్నాడు. దేవుని గురించి మాట్లాడవచ్చు కానీ అంతేనా? దేవుని యేసు ప్రభు గురించి స్త్రీ మాట్లాడకూడదు, వాక్య విరుద్ధం కదా నువ్వు మాట్లాడేది, అంతేనా? మరి సమరయ స్త్రీ చేసిన కథ ఏంటి? దెబోరమ్మ చేసిన కథ ఏంటి? ధర్మశాస్త్రము దెబోరా ప్రవక్త్రి దెబోరా. బారాక్ ముందేసి ఈమె కథ అంతా నడిపించింది, ప్రవక్త్రి అయిన దెబోరా. యేసు ప్రభు స్త్రీలకి వాల్యూ ఇవ్వలేదని వాని యొక్క
గాఢమైన విశ్వాసం అన్నట్టు. స్త్రీలకు వాల్యూ ఇవ్వకపోతే ఈ ప్రపంచం పుట్టదు. స్త్రీకి నువ్వు వాల్యూ ఇవ్వకపోతే, విలువ ఇవ్వకపోతే, నువ్వు సంచలుడు పోయి దేశం పట్టుకొని దేశదిమ్మర పోయి పిచ్చోడు పోయి దేశాల పాలవుతూ పెళ్ళం చేసుకొని ఇంట్లో ఆ పెళ్ళానికి వాల్యూ ఇచ్చి ఆ వండి పెట్టి అన్నం తినుకుంటా ఒక క్రమంగా ఒక పద్ధతిగా ఉండకపోతే దిక్కుమాలిన వాడు అయిపోతావు. అది తెలుసా? యెహోవా స్త్రీకి వాల్యూ ఇవ్వలేదండి. ఇవ్వకపోతే అవ్వని ఎందుకు చేశాడు? అంతేనా? అవ్వమ్మని ఎందుకు చేశాడండి? దేవుని యొక్క వాక్యం చెబుతుంది కదా, సమరయ స్త్రీ సువార్త ప్రకటించింది. మరి స్త్రీ సంఘంలో మాట్లాడకూడదనే దానికి అర్థం ఏంటంటే, మీ భాషలో బోధించకూడదనే మాట. కీప్ సైలెంటా? కీప్ సైలెంట్ అంటే బోధించకూడదని అర్థమా? మరి ధర్మశాస్త్రం ఏమన్నా స్త్రీని కీప్ సైలెంట్ అన్నదా? ధర్మశాస్త్రము బోధించకూడదు అన్నదా స్త్రీని గురించి? ధర్మశాస్త్రం స్త్రీ వాక్యం చెప్పకూడదని చెప్పిందా? లేకపోతే ఆ వాక్యం బోధించడం వేరు. టీచింగ్ అంటారు. బోధించడం అంటే టీచింగ్ లెక్చరింగ్. బోధించకూడదంటే ఇక కుటుంబమే లేదన్నట్టు అర్థం. సంఘం లేదు, ఏం లేదు. అందుకని నేటి కాలంలో పెద్ద పెద్ద సేవకుల యొక్క భార్యలు కూడా వాక్యాలు బోధిస్తున్నారండి. ఎందుకు? ఇవన్నీ తెలుసుకొని ఈ వాక్యం అర్థం ఏంటి, పౌలు గారు రాసిన వాక్యం అర్థం ఏంటి, అది క్రమపరచడం కొరకే కానీ, సైలెంట్ చేయటం కొరకే కానీ మాట్లాడకూడదమ్మా అన్న. ఫోన్లు సైలెంట్ పెట్టండి అన్న. అంతేనా? మాట్లాడద్దు, ఫోన్లు సైలెంట్ పెట్టండి అన్న. నేను అవి రెండు చెప్పకపోతే, క్రమంగా ఉంచకపోతే వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, ఆ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు మన సిట్టు అక్కడ. కానీ నేను మాట్లాడుతూనే ఉంటా. ఆయన మాటలన్నీ దీనిలోకి వస్తాయి, ఫోన్లో వీడియోలోకి వస్తాయి కదా. అయితే ఇక్కడ చెప్పండి, స్త్రీ మాట్లాడచ్చా మాట్లాడకూడదా సంఘంలో? మాట్లాడకపోతే ఏమవుతుందంటే ప్రార్థన చేయకూడదు, అంతేనా? ప్రవశించకూడదు. ప్రవచనం ఎక్కడ చెప్తారు? మీ ఇంట్లో చెప్తారా? లేకపోతే వ్యక్తిగతంగా కూర్చోబెట్టి చెప్తారా ప్రవచనాన్ని? ఒక ఆయనకి 7 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, అందరూ ఆత్మతో నింపబడిన వాళ్ళు. వాళ్ళందరూ ప్రవచనం చెప్తారు. ఆత్మ వచ్చినప్పుడు ఇట్లా లౌడ్ వాయిస్ వస్తుంది, వాళ్ళ లోపల నుంచి గొప్ప శబ్దాలు వస్తాయి. వాయిస్ ప్రవశించేటప్పుడు మాట్లాడకూడదంటే ఆ ప్రవచనం ఆగిపోవాలని అర్థం కదా. ప్రవశించుట అక్కడ రాసింది వాక్యంలో, అదే కొరింథీలో రాసింది. ప్రవశించుట ఒకటి, ప్రవశించుట ఆపకుడి. ప్రవచనం పురుషులే చెప్తారా, స్త్రీలు కూడా చెప్తారా? స్త్రీలు కూడా ఆత్మ పొందుతారా, పురుషులు కూడా పొందుతారా? స్త్రీలు కూడా పొందుతారు. స్త్రీలు ఆత్మ పొందుతారు, పురుషులు ఆత్మ పొందుతారు. ఈ ఆత్మ లేని దుర్బోధకులు వివేచింపలేరు, వివేచన లేదు వాళ్ళకి. అక్కడ రాసిన సబ్జెక్ట్ వేరు, మౌనంగా ఉండాలి అన్నాడు. మౌనంగా ఉండమని నేను కూడా చెప్తున్నాను కదా. అమ్మ మాట్లాడకండి, సైలెంట్గా ఉండండి, వినండి, నేను చెప్పట్లేదా? కనుక ఏం రాయబడింది ధర్మశాస్త్రంలో? ఏం రాశాడంటే, అంటే ఈ పంచకాండాలు ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు అది ఏం రాయబడిందంటే, అందులో స్త్రీ సైలెంట్గా ఉండాలని రాసింది, పురుషునికి లోబడి ఉండమని రాసి ఉంది. అంతే కదా, సైలెంట్గా ఉండాలి. ఏదన్నా నేర్చుకొని కోరితే తమ పెనిమిటి ఇంట్లో ఉంటాడు, ఆయన్ని అడిగి నేర్చుకోమన్నాడు. అంతే కదా. అంటే తాగుబోతు పెనిమిటి ఉంటే ఆ తాగుబోతు పెనిమిటి ఏం చేస్తాడంటే ఇంట్లోకి బాటిల్ తీసుకొస్తాడు. ఆయన భార్య ఏం నేర్చుకోవాలా? ఆయన దగ్గర తాగుబోతు పెనిమిటి దగ్గర ఏం నేర్చుకోవాలా భార్య? వాడు తాగుతుంటాడు, వాడేం నేర్పుతాడండి తాగుబోతు ఈ పెళ్ళానికి. అప్పుడు ఈ పెళ్ళం ఏం చేయాలా? ఆమెకి అమ్మా అనవలసి వస్తుంది. అక్కడ చూడండి, ఆ పెనిమిటిని, నీ విశ్వాసం బలమైందైతే నీ పెనిమిటిని నువ్వు మార్చుకొనగలవో అంటాడు. ఆ వాక్యంలో ఉంటుంది అక్కడ కొరింథీలోనే. స్త్రీ బలమైన విశ్వాసం కలిగింది అయితే పెనిమిటిని కూడా మార్చుకోగలవు, అవిశ్వాసి అయిన భర్తని.
అంటే ఇది వ్యతిరేకంగా బోధించబడింది అక్కడ. చూడండి, పెనిమిటి వ్యభిచారి ఆడడు తిరిగి వస్తాడు. పెనిమిటికి ఏం భార్య నీ పెనిమిటిని మార్చుకోమ్మా అని ఆ భార్యకి చెప్పబడింది బైబిల్ చెప్పాడు అక్కడ. ఇదంతా వ్యతిరేకం కాదా? అక్కడ పెనిమిటే భార్యకి నేర్పాలా, భార్యే భర్తకి నేర్పుతుందా వాక్యాన్ని? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. భార్య వ్యభిచారి అయిన భర్తకి భార్య వాక్యం నేర్పిస్తుందా? ఆ భర్తే వ్యభిచారం చేద్దాం రా అంటాడా? ఎంత ప్రమాదకరంగా ఉంది చూడండి వాక్యం. ఈ వాక్యం అర్థం తెలియని వాళ్ళు బైబిల్ అదే కొరింథీయుల్లో సబ్జెక్ట్ రాసింది. అక్కడ ఒక్కచోట కాదు, ఇంకా వేరే భాగాల్లో రాసింది. ఓ స్త్రీ, నీ భర్తను మార్చుకుంటావేమో అని, నీ ప్రవర్తన వలన అని రాసి ఉంటుంది. అంటే ఈమె ప్రవర్తన ఆయనకి మాట అవుతుంది అన్నట్టు, అంటే నేర్పబడుతుంది అన్నట్టు. గ్రహించండి. తాగుబోతు భర్త దగ్గర భార్య ఏమి నేర్చుకోలేదు. ఇక్కడ వాక్యమే, నీ భర్త దగ్గర ఏదన్నా నేర్చుకోవాలంటే నీ భర్త దగ్గర నేర్చుకో అంటాడు. అంటే భార్య మారింది కానీ భర్త మారలేదు. ఆ మారిన భర్త ఏమి నేర్పుతాడు? తాగుబోతు, నీకు ఒక బాటిల్ ఇస్తావు తాగవే, నేను ఒక బాటిల్ తాగితే ఇద్దరం తాగి పండుకుందాం అంటావా? చెప్పు కదా, ఎట్లా ఉంది కథ. ఇంకొక భర్త ఏమో కన్నాలు వేస్తుంటాడు, లోటర్ అన్నట్టు, ఇది అక్కడక్కడ కన్నాలు వేసి వస్తుంటాడు. అలాంటాడు భార్యకి ఏమి నేర్పుతాడు? నువ్వు కూడా దొంగతనం చేదిగాని రావే, నేను కూడా దొంగతనం చేస్తున్నా, ఇద్దరం పోయి జైల్లో కూర్చుందాం అంటాడా? అదే మగుడు. అంటే ఇవన్నీ విరుద్ధమైన ప్రశ్నలు వస్తున్నాయి. ఆ వాక్యము స్త్రీ సంఘంలో మాట్లాడకూడదు అంతవరకే. అంటే బోధించకూడదని ఏమైనా రాసి ఉందా అక్కడ? జ్ఞానోపదేశం చేయకూడదని రాసి ఉందా? ఇంట్లో పిల్లలకి ఏమీ నేర్పకూడదని రాసి ఉందా? లేదే. మరి ఎందుకు ఈ విరుద్ధమైన భావాలను ఎందుకు ఈ బ్రదర్స్ గుంపోళ్ళు తీసుకొని మాదే క్రమం మీది క్రమం కాదు, మిగతా సంఘాలన్నీ క్రమం కాదు, వాళ్ళు అసలు ఆత్మనే పొందరు, దైవాత్మ వాళ్ళ జీవితంలో లేదు. ఒట్టి వాక్యాన్ని నమ్ముతారు, ఏదో మార్మన్స్ అంటారు, ఆరాధన అంటారు, ఇతర సంఘాల మీద పడుతుంటారు. ఏంటి బ్రదర్స్ సంగతి? వాళ్ళది ఒక గుంపు ఉంది, మిషన్ అంటారు దాన్ని. ఆ పాక్స్ గారు ఎవడో పెట్టాడు, దైవాత్మ అనేది స్వతంత్రించుకోరు. ఎన్ని భావాలు ఉన్నాయి ఈ వాక్యములో, రకరకాల రీజన్స్ ఉన్నాయి. నాదే రైట్ మీద తప్పని ఎలా చెప్పగలుగుతున్నారు వీళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఈ భేదాభిప్రాయాలకు పెట్టడం ఏంటి సంఘాల్లో? ఆ పసిపిల్లలకి, తెలియని వాళ్ళకి పిచ్చి పిచ్చికి మాట్లాడటం ఏంటి? నన్నే కొచ్చినేస్తున్నావు, నిన్ను యూట్యూబ్లో దించుతానన్నా, ఏం చేయమంటావు? యూట్యూబ్లోకి పంపిస్తా, ప్రపంచం అంతా వింటారు నిన్ను గురించి. మరి ఇంకేం చెప్పాలా? గాలి పోవాలా అంతే, నీ గాలి అంతా ఊడిపోవాలా. చూసుకుందాం వాక్యం దగ్గర, నీది రైటో నాది రైటో చూద్దాం, అంతేనా? ఆ పక్కనే ఆత్మ పొందిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆ సేవకుడు, ఆయన నవ్వుతున్నాడు ఈ పిచ్చోడిని చూసి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆ భార్య భర్తలు దేవుని ఆత్మ పొందుకొని దయ్యాలు ఎలగొడుతుంటారు, సంఘాలు కడుతుంటారు, ఆయన నవ్వుతున్నాడు ఈ పిచ్చ ఆయన చూసి. దేవుని వాక్యం తెలియదు నీకు, అక్కడ రాసింది ఏంటి? మాట్లాడకూడదు అన్నాడు, అంతవరకే. బోధించకూడదు అనలేదు. ఈ రోజున అనేక మంది స్త్రీలు అనేక మిషన్లలో ఫాదర్లుగా కూడా అభిషేకించబడుతుంటారు, పాస్టర్లుగా కూడా అభిషేకం చేయబడి స్త్రీలే సంఘాలు నడుపుతున్నారు అనేక స్థలాల్లో. అంటే వాళ్ళు దేవుడు ఇష్టపడి వాళ్ళ పరిచర్యని దేవుడు ఇష్టపడి ప్రపంచం అంతా వాళ్ళ సేవను అభివృద్ధి పరుస్తున్నాడు. వాళ్ళ సంఘం కూడా పెద్దగా విస్తరింపబడుతుంది, అనేక ఆత్మలు రక్షింపబడుతున్నాయి. మరి అదంతా తప్పేనా? అమ్మాయిలు చేసే పరిచర్య అంత తప్పేనా? స్త్రీలు చేసినంత పరిచర్య పురుషులు చేయలేరండి. ఆడవాళ్ళు చేసినంత పరిచర్య పురుషులు చేయలేరు. ఉదాహరణ సమరయ స్త్రీయే కనుక దేవునికి స్తోత్రాలు. మన ఈ 2 క్వశ్చన్లు నాకు ఆశ్చర్యం వేసింది. ఈ 2 క్వశ్చన్లు అతనిలోంచి వస్తుంటే, నువ్వు తండ్రి పేరున, కుమారుని పేరున, పరిశుద్ధాత్మ పేరున బాప్తిస్మం ఇవ్వవంటగా అంటాడు. నన్ను ఎవరు చెప్పారయ్యా అన్న?
మా ప్రియాంక చెప్పింది అంటాడు. ప్రియాంక అసలు నేను ప్రమాణం చేసేటప్పుడు విన్నదా లేదా అసలు? మైండ్లు ఖరాబ్ చేయటం కాకపోతే ఏంది ఇది? ఆ పిల్ల మీద ఎందుకు నడుతున్నాడు ఇతను? లేకపోతే ఆ మొక్కతే కాదు, ఆ టైంలో ఎంతోమంది పొందారు, వాళ్ళందరూ చెప్పాలి కదా. నీ స్టేట్మెంట్ అంతా రాంగు, నీ స్టేట్మెంటే రాంగు, నీ ఆలోచన రాంగు, మంది మీద దొలపటం తప్ప నీకు అసలు వాక్యం రాదు, నీకు వాక్యం తెలియదు. వాక్యాల అర్థం మార్చబోకు. బోధించకూడదని లేదు, స్త్రీ బోధించకూడదని లేదు, మాట్లాడకూడదు, సంఘంలో మాట్లాడకూడదంటే స్టేజ్ మీద నిలబడి మాట్లాడకూడదని అర్థం కాదు. సైలెంట్గా ఉండాలి, కేఫ్ సైలెంట్ అంతే, మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే నీ మూల్యం పోతుంది. కొంచెం గుణుకుతూ సనుగుతూ కూర్చున్నారనుకో, ఒకళ్ళు ముచ్చట పెట్టారనుకో, స్త్రీలు నలుగురు కూర్చున్న చోట ముచ్చట్లు పెడతారు. ఆ ముచ్చట్లు పెట్టిన వారు ఇటు నా మాటలు వినలేరు. అందుకని ఆయన సైలెంట్గా ఉండాలని చెప్పి ఉండవచ్చు అని భావిస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. మరి దేవుని యొక్క వాక్యంలో ఇలా ఉందండి, మాట్లాడకూడదు. ధర్మశాస్త్రం కూడా చెబుతుంది మాట్లాడకూడదంటే జ్ఞానోపదేశం చేయకూడదని కాదు. జ్ఞానోపదేశం అంటే ఉపదేశించుట, బోధించుట. అలా అనుకుంటే ఈ రోజున కాలేజీల్లో స్త్రీలు లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. బైబిల్ వాక్యం కాదు, వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో ఉన్న విషయాలు మాట్లాడతారు. అక్కడ ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. స్టేజీల మీద ప్రసంగాలు చేస్తుంటారు, స్కూళ్ళల్లో కూడా. అదంతా తప్పు అవుతుంది. మనము ఈ నవనాగరికతలోకి రాలేదు, ఇంకా ఎక్కడో పూర్వకాలంలో ఉన్నాం అన్నట్టు. స్త్రీలని అణిచివేస్తారు చూడండి, ఆడవాళ్ళను అణిచివేసే దశలో ఉన్నాం, ఇంకా స్త్రీలను నొక్కేసే స్థితిలోనే ఉన్నాం, ఆ కాలంలో ఉన్నాం. ఇంట్లో నుంచి స్త్రీ బయటికి రాకూడదు ఇండియాలో పూర్వకాలం. ఆ లెవెల్లో ఉన్నాం నువ్వు. ఇంకా ఒక స్త్రీని మౌనంగా కూర్చోబెట్టి 4 గోడల మధ్య ఉంచే స్థితిలో ఉన్నాం. అలా ఉంచకూడదు. వాళ్ళని మంచిగా చదివించాలా, జ్ఞానం తేవాలా, బైబిల్ ట్రైనింగ్ ఇవ్వాలి. దేశమంతా మంచి ప్రసంగాలు చేసే స్థితిలోకి తేవాలి వాళ్ళు. కానీ ఈ నొక్కేసే స్థితి మంచిది కాదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. నా గురించి ఎక్కడెక్కడ బ్లేమ్ చేస్తున్నాడు. నా గురించి చేయటం ఎందుకు? ఆ పక్కన ఒక పెద్ద చర్చి ఉంది, ఆయన గురించి బ్లేమ్ చేయొచ్చుగా. వాళ్ళ ఇంటి పక్కన ఒక పెద్ద చర్చి ఉంది, ఆయన గురించి చెప్తే పళ్ళు రాలు కొడతాడు, తెలుసా? ఈ రోజున లూథరన్ మిషన్, క్యాథలిక్ మిషన్స్, రకరకాల సంఘాల్లో స్త్రీలని సేవకులుగా తయారు చేస్తున్నారు సువార్త చేయటానికి. అదంతా తప్పు కింద తీస్తున్నారు ఈ బ్రదర్స్ గుంపోళ్ళు. గనుక దేవునికి స్తోత్రాలు. అలా అనుకుంటే నాకు తెలిసిన ఒక భక్తుడు ఉన్నాడు, డాక్టర్ గారు. ఆయన భార్య యూట్యూబ్లో ప్రసంగం చేస్తుంది. అది బోధించడం కాదా, మాట్లాడటం కాదా? వాళ్ళు బ్రదర్సే. అదంతా తప్పని పడుతున్నాడు. తెనాలి డాక్టర్ గారు భార్య వాక్యం చెబుతుందండి యూట్యూబ్లో, ఫేస్బుక్లో. అది తప్పు అంటాడు. వాళ్ళు బ్రదర్స్ గుంపోళ్ళే. నేను అడిగాను, ఫోన్ చేసి ఆయన అడిగాను ఒకసారి, నాతో మాట్లాడాడు. ఆయన భార్య గురించి అడగలేదు, పరిచయం చేసుకుందామని, మంచిగా వాక్యం చెప్తున్నాడని ఆ పరిచయం కొరకు ఫోన్ చేసి అడిగాను, మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదండి. ఇప్పుడు చెప్పండి.